ఓకే, యా. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం గతంలో ఉన్నటువంటి సలహాదారులను చూసాం, ఇప్పుడు నియమిస్తున్నటువంటి సలహాదారులను చూస్తున్నాం. అలాగే సజ్జా అజయ్ కుమార్ గారు చెప్పారు, అసలు సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాలు ఆ పార్టీకో పార్టీ అధినేతకో ఉపయోగపడేటటువంటి సలహాలు కాదు కావాల్సింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి సలహాలు ఇవ్వాలి. వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి, వాళ్ళకి ఒక అటెండర్ ఉంటాడు, కారు ఉంటుంది, క్వార్టర్స్ ఉంటాయి. నాకు తెలిసి కొన్ని జీవోలు చూశాను, ఆయన విజయవాడలో ఉంటే విజయవాడలో హెచ్ఆర్ఏ, ఆయన ఊర్లో ఉంటే ఊర్లో ఆయన నివసిస్తున్నటువంటి ఇంటికి కూడా హెచ్ఆర్ఏ. ఎంత దారుణమైనటువంటి జీవోలు గతంలో ఇచ్చారంటే అంత దారుణంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సలహాదారు అయితే చిత్తూరు జిల్లాలో ఒక పల్లెలో ఉంటారు ఆయన. సో ఆయన ఉన్న ఇంటికి కూడా హెచ్ఆర్ఏ ₹1,00,000 పైజీలకు ఇచ్చినటువంటి పరిస్థితులు జీవోలు మన దగ్గర ఉన్నాయి. సో ఇంత ప్రజాధనం వేస్ట్ చేసి అసలు ఎలాంటి సలహాలు ఇచ్చారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇది ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఒక మాట అనేది సార్, నాడు నేడు అనేది. దీనికి సూటబుల్ అవుతుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు 56 మంది సలహాదారులను పెట్టుకున్నారు. 56 మంది సలహాదారులను పెట్టుకొని ఆల్మోస్ట్ గత 5 ఏళ్ళు సలహాదారులకే వీళ్ళు 130 కోట్లు స్పెండ్ చేయడం జరిగింది సార్. ఆఖరికి సుప్రీంకోర్టు కానీ వాళ్ళు చెప్పారు సార్, ఏమంటే మీకు ఇంతమంది సలహాదారులు దేనికి, ఆ సలహాదారులు ఏ సలహాలు ఇచ్చారు, మొత్తం ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళకి ఎంతెంత పే చేశారని చెప్పి వాళ్ళు లిస్ట్ అవుట్ కూడా తెమ్మని చెప్పింది సార్. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు సలహాదారులుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాడు ఎవరైనా పెట్టుకుందా అంటే సాక్షిలో పనిచేసే ఎంప్లాయీస్ని కానీ, లేదా గుమస్తాలను కానీ, లేదంటే వాళ్ళ బంధువులను కానీ, లేదంటే రాజకీయంలో ఎవరైనా అలిగితే అలిగిన వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదు వాళ్ళ బినామీలు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విని నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలమ్మని తిట్టడమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి భార్య వాళ్ళని తిట్టడమో, ఇలా తిట్టడానికి కూడా సలహాదారులు పెట్టిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. మరి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు ఏ సలహాదారులు ఇచ్చారు ఏందో మాకైతే ఇంతవరకు తెలియదు సార్. ఆఖరికి కోర్టు కూడా అడిగింది, ఏమయ్యా నీకు ఇంతమంది సలహాదారులు దేనికి, నీకు పరిపాలన చేయడం రాకపోతే మరి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నావు అని జనాలు కూడా చాలామంది విమర్శించారు సార్. ఎందుకంటే జనరల్గా సలహాదారులు ఒకళ్ళో ఇద్దరు ఒక 5గురిలో పెడతారు సార్. కానీ ఇంతమంది సలహాదారులను పెట్టడం ఏంటంటే అసలు చరిత్ర ఎరగని సత్యం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సార్ మీడియా వింగ్ చుట్టానికి ఇంకో వింగ్ చుట్టానికి ఒక పెద్ద ఆయన పెట్టారు సార్, రెడ్డి గారిని. ఆయన కరెక్ట్గా సంవత్సరం ఉండి సంవత్సరంలోనే మానేసిపోయాడు సార్. ఆయన మానేస్తే ఏమన్నాడంటే, ఏమన్నాడంటే మమ్మల్ని ఎందుకు సలహాదారులుగా పెట్టుకున్నారు, మేము ఇచ్చిన సలహాలు మీరు ఎందుకు తీసుకోరు, ఎందుకు మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఎందుకు అవమానిస్తారు అని వాపోయిన ఇది ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు చూసారు గతంలో జనరల్గా ఎవరైనా సలహాదారుల కంటే నాకు తెలిసి మంత్రి గారు ఎక్కువ సార్. కానీ మంత్రికి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరకకపోతే మరి సలహాదారులకు ఏం అపాయింట్మెంట్ దొరికింది సార్? అంటే వాళ్ళ పేరుకి మాత్రమే సలహాదారులు. వాళ్ళకి ఏమైనా డ్రైవర్ కావాలన్నా, లేదంటే ఏమన్నా గన్మ్యాన్లు కావాలన్నా, లేదా ప్రభుత్వ ప్రోటోకాల్ ఉండాలన్నా, ఇంకోటి చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటమో, లేదా వాళ్ళ బినాములకో ఇంకోలకో సలహాదారులు అనే పోస్ట్ ఇవ్వటం, వాళ్ళ ఏదో విధంగా ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టడం. ఇది సార్ వాళ్ళు చేసిన పని. ఇంకా అసలు గత ప్రభుత్వం చర్చించుకున్న పని చాలా జరిగింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూద్దాం సార్. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరైతే సలహాదారులను పెట్టిందో ఆ సలహాదారుల వరకు ఎవరిని వంక పెట్టలేము సార్. ఎందుకంటే ఆచితూచి నారా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి సలహాదారులను పెట్టారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడిగేది ఏంటంటే, గత ప్రభుత్వం పెట్టినట్టు 50-60 ప్రభుత్వ సలహాదారులను కూడా మీరు పెడతారా? లేదు, ఇప్పుడు పెట్టిన ప్రభుత్వ సలహాదారులతో పాటు కొంతమంది సలహాదారులు పెట్టి వాళ్ళు ఏం చేయాలి ఏంటి, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, వాళ్ళకు కూడా కొన్ని గోల్స్ పెట్టి, ఈ సలహాదారులు మీరు ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ సుచిత్ర అల్లా గారి గురించి డిస్కస్ చేశారు. మరి సుచిత్ర అల్లా గారి గురించి ఆమె చరిత్ర చాలా గొప్పది. మరి ఆమె ఏ పని చేయాలి, ఆమె రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎందుకంటే ఆమె టీడీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. నాగార్జున గారు ఆమెకి ఇచ్చారు. ఆమె చేనేత హస్తకళలకు సంబంధించి ప్రమోట్ చేస్తారు. రాష్ట్రంలో ఆ చేనేత హస్తకళను ప్రమోట్ చేయడం, మార్కెట్ కల్పించడం, తర్వాత వచ్చేసి దేశ విదేశాల్లో హస్తకళలకు సంబంధించినటువంటి బ్రాండింగ్ చేయడం. సో అది నేనేమన్నా అంటే రాజు గారు, సలహాదారు నారా చంద్రబాబు నాయుడు గారు 2047 ఒక విజన్ పెట్టారు. ఆ 2047 విజన్లో మనం ఎంత గ్రోత్ వెళ్ళాలి, ఎంత ఇదిగా వెళ్ళాలని చెప్పి మొత్తం ఒక డీటెయిల్గా ఇచ్చారు. అలాగే ఈ సలహాదారులను పెట్టారు. ఈ సలహాదారులను పెట్టినప్పుడు వీళ్ళకు కూడా గోల్ పెట్టండి.
వైఎస్ఆర్సీపీలో లాగా మీరు సలహాదారులు ఇచ్చేసి రాజకీయ పునరావేశం కాకుండా ఒక సలహాదారుని మీరు ఎందుకు పెట్టారు? గత 5 ఏళ్ళ, గత 1 ఇయర్ 2 ఇయర్స్ ఒక సలహాదారు పీరియడ్ ఉంటుంది. ఆ 1 ఇయర్లో 2 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఆ సలహాదారులు ఏం చేయాలి, వాళ్ళు ఏం సాధించాలి, వాళ్ళ గోల్స్ ఏంటి, అట్లీస్ట్ వాళ్ళు మీరు ఇచ్చిన గోల్స్లో అట్లీస్ట్ 90% వాళ్ళు సాధిస్తారో చూడాలి సార్. ఇంకపోతే సజ్జా అజయ్ గారు ఇందాక మాట్లాడారు సార్, అది రెండు విషయాల గురించి నేను స్పందించాలి సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే సజ్జా అజయ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలవారు, ఏ చేసినా ఆచి చూసి చేస్తారని చెప్పారు సార్. నేను సూటి ప్రశ్న అడుగుతున్నా సార్, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కొట్టేశారని చెప్పి ఇప్పుడే సజ్జా అజయ్ గారు చెప్పారు. ఎందుకు కొట్టేశారు? అది రూల్స్కి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా కొట్టారు కాబట్టి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొట్టేశారు. అసలు నేను అడుగుతున్నాను, మరి నారా చంద్రబాబు నాయుడికి రూల్స్ అగైనెస్ట్ కానీ ఇంకోటి కానీ ఈ యొక్క ప్రజావేదిక కట్టమని చెప్పి సలహా ఎవరిచ్చారు, ఎందుకు కట్టారు? మీ వల్లేగా. అంటే సలహా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా? సజ్జా అజయ్ గారు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా వేదికను కోల్చకుండా దాన్ని ఇంకొక దానికి వినియోగించవచ్చు కదా అనేసి. ఇప్పుడు వైజాగ్ కి సంబంధించి వినండి నాగార్జున గారు, ఇప్పుడు వైజాగ్ సంబంధించి ఋషికొండ భవనాలు కట్టారు, మరి కూల్చేయచ్చు కదా కూటమి. ఎందుకని ఎవరన్నా వస్తారేమో, డబ్బులు వస్తాయి, అవి తీసుకుని రాష్ట్రానికి ఇస్తామని చెప్పేసి ఎందుకు వాళ్ళు పాపం తపన పడుతున్నారు? సో కూల్చడం అనేది తప్పు. కూల్చాలని ఎవరు సలహా ఇచ్చారు? ఇప్పుడు కూల్చింది ఇష్యూ, కట్టింది కాదు ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు వైజాగ్కి సంబంధించి అక్కడ కట్టిన దాన్ని ఇష్యూ చేసాం మనం. ఇప్పుడు అది కూల్చకుండా దాన్ని ఎలా వాడాలి అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి సలహాదారులు ఇస్తే దాన్ని కూల్చేయాలి కదా. సో అది కాదు ఇక్కడ ఇష్యూ. సరే అక్కడ కట్టారు, ముఖ్యమంత్రిని విన్నవించుకోవాలి అంటే ప్రజావేదిక. ఇప్పుడు కలెక్టర్స్, ఒక్క నిమిషం సార్, లాజిక్ కాదు వినండి నాగార్జున గారు. ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు నివాసానికి పక్కలో ప్రజావేదిక ఉంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని కలవడానికి నేరుగా వచ్చి ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వరకు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్నే మనం చూసాం, ఏ విధంగా ఆయన సెక్రటరేట్గా మార్చుకున్నారనేది అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి కలిసేటటువంటి అవకాశం కూడా లేదు ప్రజలకి. కనీసం ఈయన ఇంటి దగ్గర ఒక ప్రజావేదిక కట్టి ఆ ప్రజావేదికలో కూర్చొని ప్రజలు సమస్యలు వినియోగించుకునే దానికి అవకాశం కల్పిస్తే దాన్ని కూల్చేశారు అంటే దాన్ని మీరు ఎలా దాన్ని డిఫైన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఒక్కడ అర్థం చేసుకోండి, ప్రజావేదిక కట్టడం తప్పని కాంగ్రెస్ పార్టీ అనలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేమేమంటున్నామంటే మీరు రూల్స్కి అగైనెస్ట్ కట్టడం బట్టాక జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చింది. అదే ప్రజావేదిక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా కడితే ఇంత చర్చ ఉండేది కాదు, ప్రజాధనం వృధా అయ్యేది కాదు. ఇప్పుడు అసెంబ్లీ కట్టారు సార్, అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారా? చెప్పండి. అసెంబ్లీ కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారా? ఎందుకు కూల్చేలా? అసెంబ్లీ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా కట్టారు. ప్రజావేదికలోకి వెళ్ళి కూర్చోలేదు కదా ఆయన. ఇప్పుడు సెక్రటరేట్ కట్టారు, సెక్రటరేట్లోకి వెళ్ళి కూర్చోాలా? అసెంబ్లీ కూల్ చేస్తే కూర్చునే దానికి ప్లేస్ లేదు కాబట్టి కూల్చలేదు. ఓకే, ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కారుమంచి రమేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు